గ్రౌండ్ రిపోర్ట్. ఒక యుద్ధం ఎన్నో దేశాలపై ప్రభావం చూపుతోంది. ప్రజల జీవన వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. అది కూడా తెలుగు రాష్ట్రాల్లోని రాయలసీమ అరటి రైతులపై తీవ్రంగా పడింది. గల్ఫ్ దేశాలకు ఎగుమతులు ఆగిపోవడంతో 20 రోజులుగా అరటి ధరలు నేలచూపులు చూస్తున్నాయి. లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి పంటలు సాగు చేసిన రైతాంగం నిలువులా నష్టపోతున్నారు. కనీస గిట్టుబాటు ధరల సంగతి పక్కన పెడితే పెట్టిన పెట్టుబడులు కూడా నష్టపోయే ప్రమాదం ఏర్పడింది. అరటి పంటకు కీలకమైన దశలో ధరల తగ్గుదలపై రైతులు ఆందోళన, ప్రభుత్వం పట్టించుకోవడం లేదా, ధరలపై రైతులు ఏమంటున్నారు, అధికారుల స్పందన ఏంటి అన్న అంశాలపై ఐ న్యూస్ అనంతపురం రిపోర్టర్ రామ ఆంజనేయులు అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధ ప్రభావం ప్రపంచంపై చూపడమేమో కానీ కరువు ప్రాంతమైన అనంతపురం జిల్లాపై మాత్రం తీవ్ర ప్రభావం కనిపిస్తుంది. ఎక్కడో యుద్ధం జరిగితే అసలు అనంతపురం జిల్లాపై ఎందుకు ఈ ప్రభావం కనిపిస్తుంది అంటే దానికి చాలా బలమైన కారణమే ఉంది. యుద్ధ ప్రభావంతో గల్ఫ్ దేశాలకు ఎగుమతులు మొత్తం నిలిచిపోవడంతో వ్యవసాయ ఉత్పత్తులపై ఈ ప్రభావం కనిపిస్తుంది. ఇందులో భాగంగా అరటి ఎగుమతులు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో మొన్నటి వరకు అనంతపురం జిల్లా రైతులకు సిరులు కురిపించిన అరటి ధరలు ఇప్పుడు నేల చూపులు చూస్తున్నాయి. ఒకసారి ధరలు తగ్గిపోవడంతో రైతులు ఏం చేయాలో దిక్కుదోచని పరిస్థితుల్లో పడిపోయారు. అసలు అనంతలో పండే అరటి గల్ఫ్ దేశాలకు ఎలా వెళుతున్నాయి? అక్కడ జరుగుతున్న యుద్ధం వల్ల ఇక్కడ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వాస్తవ పరిస్థితికి అధికారులు పైకి చెబుతున్న దానికి చాలా తేడా ఉంది. ఇందులో దళారులు మాయాజాలం ఉందా? అసలు నిజమేంటి? అనంత అరటి రైతులు ఏమంటున్నారో చూడండి. అరటి 3 ఎకరాలు సాగు చేసినాము. మొన్నటి వరకు యుద్ధం ముందు వరకు 21 రూపాయలు 22 రూపాయలు అమ్ముతుంది. ఇప్పుడు సడన్ గా యుద్ధ వాతావరణం వల్ల 5 రూపాయలు 3 రూపాయలు పడిపోయింది. ఆ పడిపోయిన రేట్లో కూడా కాయలకు బండ్లు పెట్టే వ్యాపారస్తులు లేక పూర్తిగా తోటలో ఇట్లా కింద పడిపోతున్నాయి. దీనివల్ల రైతు చాలా నష్టపోయి పూర్తిగా జీవనాధారం కోల్పోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి గవర్నమెంట్ ఏదైనా కొంతవరకు గిట్టుబాటు ధర కల్పించి అరటి రైతును ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. పుట్లూరు మండలం ఈ ఏరియా కాయ ఎక్కువగా పోతుంది, కానీ ఇప్పుడు ఎక్స్పోర్ట్ లేదు, లోకల్ వాళ్ళు కూడా కటింగ్ చేయడం లేదు. దానివల్ల పూర్తిగా నష్టపోయే పరిస్థితి వచ్చింది. నాకు 6,000 తొలి పంట, ఫస్ట్ పంట అరటి మొక్కలు ఉన్నాయి. ఇప్పుడు అన్ని కటింగ్ స్టేజ్లో ఉన్నాయి. సెకండ్వి ఒక 5,000 మొక్కలు ఉన్నాయి, అవి కటింగ్ స్టేజ్లో ఉన్నాయి. యుద్ధం రాకముందు ఫస్ట్ పంట అరటి కాశ్మీర్కు, పంజాబ్ బండ్లకు 26 రూపాయలు నడిచాయి. ఇప్పుడు ఈ 20 రోజుల్లో 26 రూపాయల నుంచి 10 రూపాయలకు వచ్చి పడిపోయింది మార్కెట్ రేటు. లోకల్ బండ్లు 6, 5 కొడుతూ ఉన్నారు. మాకు ఒక ఎకరాకి ఇన్వెస్ట్మెంట్కు 1.5 లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ విధంగా నడిస్తే మా మార్కెట్లో నడిస్తే మాకు చాలా నష్టం వస్తూ ఉంది. దానికి తోడు లేబర్ ప్రాబ్లం వల్ల కాయలు కూడా పోవట్లేదు, మార్కెట్కి చేరడట్లేదు. ఇరాన్ పైకి ఇజ్రాయెల్, అమెరికా దాడి చేయడం వలన ఆ గల్ఫ్ దేశాలకు పోవాల్సిన ఎక్స్పోర్ట్ మొత్తం నిలిచిపోయింది. అందువల్ల మార్కెట్ పూర్తిగా డౌన్ అయిపోయింది. ఇప్పుడు ఎంతకు కూడా కొట్టడం లేదు, దళారులు కొట్టడానికి ముందుకు రావట్లేదు. 3,000 చెట్లు ఉన్నాయి సార్ అవి టోటల్. ఎందుకు యుద్ధం వల్ల ఇది అరటి రేట్ డౌన్ అయిపోయింది. ఇంతకు ముందు బాగా రేట్ సార్ 2 నెలల కిందట 26,000 పోయింది. ఇప్పుడు వచ్చేసారు పడిపోయింది సార్ రేటు. ఎవరు అడిగే దాంట్లో లేరు సార్. నేను ఇప్పుడంతా 4, 5 అతుంది సార్ రేటు. దాన్ని అడిగే వాళ్ళే లేరు సార్. ఇప్పుడు అట్లా మా పరిస్థితి ఎవరు చెప్పుకోలేని బాగా సార్. నేను పంట బాగా వచ్చింది సార్, దిగుబడి బాగా వచ్చింది. రేట్ అయితే లేదు, గురువే ఎవరు అడిగే వాళ్ళే లేరు సార్. వాళ్ళు పంగపోయినా రారు సార్. ఇప్పుడు మా పరిస్థితి అట్లా అయిపోయింది సార్. ప్రభుత్వం ఏముందన్నా ఇది నష్టపరం ఏమన్నా రైతు గవర్నమెంట్ ఇస్తే వేరు సార్ మాకు. కానీ ఇట్లా వానాకాలం కూడా పడిపోతున్నాడు సార్. ఇప్పుడు మళ్ళీ వాన స్టార్ట్ అయింది కదా, గాలి వాన, అది సగం ఇప్పుడు ఇబ్బంది సార్. ఇప్పుడు కాయలు తల్లి కూడా అందరికీ పడిపోతున్నాయి సార్. ఎండలకు నీళ్ళు తగ్గి కొద్దిగా మా ఏరియా నీళ్ళు తగ్గినాయి సార్. కొద్దిగా అన్ని పడిపోతున్నాయి సార్. సుమారు పుట్లూరు మండలం సూర్యపల్లి గ్రామం. నేను అరటి సాగు చేస్తాను. 5 ఎకరాలు. ఎకరాకు 1 లక్ష నుండి 2 లక్షల వరకు పెట్టుబడి అయింది. కాయ కటింగ్ మొదలైంది. అక్కడ విద్యం పడడంతో
ఆ ఎక్స్పోర్ట్ నిలిచిపోయింది. ఎక్స్పోర్ట్ నిలిచిపోవడంతో 2000కు 2500కు అడుగుతారు. పెట్టుబడి కూడా రాదు. దయచేసి ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాము. నేను 4 ఎకరాల అరటి సాగు చేసి ఉన్నాను. కానీ ఈ సంవత్సరం బాగా ధరలు వస్తాయని ఆశపడి పెట్టుబడి ఎక్కువ పెట్టాను. కానీ 20,000 24,000 నడిచింది కొద్ది రోజులు. మా పంట వచ్చే టయానికి ఇరాన్ యుద్ధము స్టార్ట్ అయ్యి మాకు ఇక్కడ ధర పడిపోయి 8,000 7,000 కొట్టుకుంటూ వస్తున్నాము. వాటికి పంటలు సగం నష్టమైపోతున్నాయి. కొట్టలేని పరిస్థితులు ఇప్పుడు నిలబడిపోయినాయి. కాయలు ఏం చేయాలో అర్థం కావడం లేదు. మళ్ళీ ఆదుకునే నాతోడు లేడు. గవర్నమెంట్ అయినా ఏదో అనుకుని మా గిట్టుబాటు ధరను కల్పించి ఏదో పెట్టుబడి సాయం అన్నా పెట్టుబడి వచ్చే వరకైనా ఆలోచన చేయాలి. ఇక్కడ గాలి వానలతో కూడా భయం అవుతుంది. మా పరిస్థితి ఎట్లా చేయలేము, వాకిలు చేసి ఇబ్బంది పడుతున్నాము. దళారులను కూడా బంగపోయినట్లున్న దళారులను బంగపోయి వాళ్ళను కాళ్ళు పట్టుకొని పెట్టించుకునే పరిస్థితి అయిపోతుంది. పండ్లు పెట్టించుకోవడానికి డైరెక్ట్ మేము అమ్ముకోవడానికి లేదు మార్కెట్. వాళ్ళ మీద ఆధారపడి బతకాల్సింది మధ్య దళారుల పైన. వాళ్ళు తీస్తే అంత తీసుకోవాల్సింది మనం చేతిలో పెట్టుబడి పెట్టి మనం అడిగేకి లేదు రేట్ ఇంత అని. అనంతపురం జిల్లాకు గల్ఫ్ దేశాలకు ఒక వ్యాపార అనుబంధం తాత్కాలికంగా నిలిచిపోయింది. అసలు ఎక్కడో ఉన్న గల్ఫ్ దేశాలకు కరువు ప్రాంతమైన అనంతపురం జిల్లాతో వ్యవసాయ వ్యాపార బంధం ఉంది. అనంతపురం కరువు ప్రాంతం అయినప్పటికీ ఉద్యాన పంటల సాగు దేశంలోనే ప్రసిద్ధి. ఇక్కడ పండే పంటలకు దేశంలోనే కాకుండా ఇతర దేశాలకు కూడా మంచి డిమాండ్ ఉంటుంది. అందులో అరటి చాలా ప్రధానమైనది. ఒక విధంగా చెప్పాలంటే రైతులకు ఇది సిరులు కురిపించే పంటగా చెప్పవచ్చు. ఆధునిక పద్ధతులు అవలంబిస్తూ పంటలు సాగు చేయడం, కాయ నాణ్యత, సైజు ఎక్కువగా ఉండడంతో జిల్లాలో పండే అరటి మంచి గిరాకీ ఉంటుంది. జిల్లాలో అరటి కొనుగోలుకు 15 దాకా కంపెనీలు పోటీ పడుతున్నాయి. 6 ఏళ్ల నుంచి 10 కంపెనీల ద్వారా 1.59 లక్షల మెట్రిక్ టన్నులు అరటి ఎగుమతి చేశారు. గల్ఫ్ దేశాలపై ఇరాను, ఇరాక్, సౌదీ అరేబియా, దుబాయ్ వంటి అరబ్ దేశాలకు ఎక్కువగా అరటి రవాణా అవుతుంది. కానీ ఇప్పుడు యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాలకు అరటి ఎగుమతి పూర్తిగా ఆగిపోయింది. ఈ ప్రభావంపై రైతులు ఏమంటున్నారో చూద్దాం. మా పుట్టూరు మండలం అరటి విదేశాలకు ఎక్కువ ఎగుమతి అవుతుంది. అయితే జరుగుతుంటే బాగా రేట్ అవ్వాలని అనుకోండి. ఇది యుద్ధం వల్ల చాలా ఇబ్బంది జరుగుతుంది. దళారులు బంగపడను రావడం లేదు. 4,000 ఇచ్చి 3,000 ఇచ్చి కొట్టుకోని కూడా రావడం లేదు. మేము తోటలోనే ఇచ్చి పెట్టే అంత పద్ధతి వచ్చింది. రేట్లు ఉంటాయని భారీ పెట్టుబడి పెట్టినాము. ఎకరా వచ్చి 30,000 గుత్త పెట్టి చేసినాము. ఇప్పుడు మొన్నటి వరకు 25,000, 24,000, 22,000 ఉండేది. అక్కడ ఇరాన్లో యుద్ధం పడి రేట్ చేయాలంటున్నారు. ఇప్పుడు వచ్చే 4 లేదు, 50 వస్తువు రావడం లేదు తోటకి. మామూలుగా అయితే మాకు ఏదో దేవుడి వల్ల చూసి గవర్నమెంట్ ఆదుకోవాలని కోరుతున్నాము. మేము అరటి 7 ఎకరాలు పెట్టాను. చాలా భారీగా పెట్టుబడి అయింది నాకు. దానివల్ల యుద్ధానికంటే ముందు 20,000 నుంచి 23, 24, 25,000 కూడా నడిచింది. ఇప్పుడు యుద్ధం నుంచి ఇప్పుడు చాలా డౌన్ అయిపోయింది. 3,000కు 4,000కు అడిగినా కూడా మేము ఇస్తామన్నా కూడా రైతులు వాళ్ళు వచ్చి కొట్టడం లేదు. చాలా ఇబ్బంది. ఎక్స్పోర్ట్ ప్రాబ్లం అంటున్నారు. లారీ బాడిగలు కూడా చాలా పెంచారు. దానివల్ల మాకు చాలా లాస్ అయింది రైతులకు. దీన్ని గవర్నమెంట్ ఏమన్నా ప్రభుత్వం సహకరించి గిట్టుబాటు ధర కల్పిస్తారేమో అని కోరుతున్నాము. వ్యాపార దళారులు అడిగిన రేటుకైనా ఇస్తున్నా కూడా వాళ్ళు కూడా రావడం లేదు. రైతులకు ఎంత వాళ్ళు 3,000 అన్నా 3,000కైనా మేము కొట్టుకోమని చెప్తున్నాం, అయినా రావడం లేదు. ఎంత కడిగితే అంతకైనా రెడీగా ఉన్నాం, వాళ్ళు రావడమే లేదు. మేకలకు తప్ప ఏమీ అవసరం లేకుండా అయిపోయింది. పొప్పూరు మండలంలో గుత్త కౌలు తీసుకున్నాను. భూమి 10 ఎకరాలు. 10 ఎకరాలు అరటి పెట్టాను. ఎకరా నుండి ఎకరాకు 1,00,000 నుండి 1,50,000 వరకు పెట్టుబడి అయింది. ఇప్పుడు ఉన్నట్టుండి రేటు డౌన్ అయిపోయింది అక్కడ యుద్ధం పడడం వల్ల. ఇప్పుడు ధరలు రామంటే రాకున్నారు. 2,000కు 3,000కు అడుగుతున్నారు. ఇప్పుడు మేము ఈ పెట్టుబడి అప్పు చేసి 10 లక్షల దాన్ని అప్పు చేసి ఇప్పుడు తీర్చాలంటే తీర్చలేకున్నాం. దయచేసి ఇది ప్రభుత్వం గుర్తించి కొంత గిట్టుబాటు ధర అయ్యేటట్టుగా చెప్తే కొంత మేలు అని కోరుకుంటాను. కమిషన్ ఇప్పుడు ఈ రేటు చూస్తే గుత్త కొన కట్టలేము. ఇప్పుడు గుత్త కట్టలేక అప్పులు తీర్చలేక మా తిప్పలు పరుగుగాని సమస్యలు. దయచేసి గిట్టుబాటు ధర చేసి కొంత రేటు పెంచితే రైతులు మేము అంతా బాగుపడి గుత్తలు కట్టుకుంటాం. చాలా ఘోరంగా ఉన్నది. రైతులు కోలుకొని దెబ్బ పడుతున్నది. టన్ను 22,000, 23,000 దాకా ఉన్న
రేటు ఇప్పుడు దగ్గర 5,000 6,000 అడుగుతున్నారు. వాటికి కానీ వ్యాపారస్తులు వచ్చే పరిస్థితి లేదు. ఆ యుద్ధం కారణం వల్ల ఎక్స్పోర్ట్ నిలబడిపోయిన వల్ల వ్యాపారస్తులు కానీ ఎవరు ముందుకు రావడం లేదు. అరటి దగ్గర 10 ఎకరాల దాకా సాగు చేసినాను. అప్పుడు ఎకరాకు వచ్చేసి దగ్గర 1,80,000 1,90,000 వరకు పెట్టుబడి పెట్టినాము. ఈ పొద్దు అమెరికా ఇరాన్ యుద్ధాలతో కూడి రైతు అసలు కనీసం చూసేకి వచ్చే వాళ్ళు కూడా లేరు. అరటికాయలు వచ్చి చూసేకి వచ్చే వాళ్ళు కూడా లేరు. ఈ పొద్దు అది యుద్ధం పడిన దానివల్ల 3,000 4,000 5,000 ఇట్లా దళారులు ఇట్లా చేసి పెడుతున్నారు. అయినా ఇప్పుడు కనీసం తోటలోకి వచ్చి చూసి ఎంతకన్నా కానీ కొట్టిద్దామంటే కూడా రావడం లేదు వాళ్ళు. దానికి ముందు 22 నుంచి 24 20 నుంచి 24 వరకు నడిచింది. ఇప్పుడు యుద్ధం మొదలైన ఉంటే కనీసం 4-5 రూపాయలు పెట్టేది కూడా బరువుగా ఉంది వాళ్ళు. కారణంగా పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. హోర్మోజ్ జలసంధి మూసివేయడంతో పాటు అరబ్ దేశాలకు వెళ్లాల్సిన వివిధ రవాణా వ్యవస్థలు తగ్గిపోయాయి. దీంతో భారత్ నుంచి అరబ్ దేశాలకు ఎగుమతులు తగ్గిపోవడంతో ఎగుమతి రంగంపై కోలుకోలేని దెబ్బ కొనసాగుతుంది. గల్ఫ్ దేశాలకు గుడ్లు, రొయ్యలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతులు యుద్ధం కారణంగా రవాణా మార్గాలు స్తంభించిపోవడంతో నిలిచిపోయాయి. ప్రస్తుతం ఇది అరటి రైతులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. 20 రోజుల క్రితం వరకు టన్ను అరటి 22,000 పలికింది. కానీ ఇదే ధర ప్రస్తుతం 5,000కు పడిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇక్కడ నుంచి అరటి ఇరాన్, ఇరాక్, గల్ఫ్ దేశాలకు ఎగుమతి అవుతుంది. యుద్ధం కారణంగా కంటైనర్లు వెనక్కి వస్తున్నాయని, ఓడల్లో సముద్రంలోనే నిలిచిపోయినాయని వ్యాపారులు, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేయలేమని చెప్పేసి చేతులు ఎత్తేశారని రైతులు గగ్గోలు పెడుతున్నారు. పశ్చిమాసియా యుద్ధం కారణంగా అకాల వర్షాల కారణంగా నష్టపోయినటువంటి అరటి రైతులను తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ అనంతపురం జిల్లాలో కలెక్టరేట్ వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తున్నారు. రోడ్లో అరటి గెలలను పడేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని, అరటికి ధరకు మద్దతు ధర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని, మరి అరటి రైతు పట్ల ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తూ ప్రస్తుతం ఆందోళన కొనసాగిస్తున్నారు. మరి ఇప్పుడు రైతు సంఘం నాయకులు, రైతులు మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ చెప్పండి, ప్రస్తుతానికి అరటి ధర ఎంత ఉంది? ప్రభుత్వం నుంచి ఏమైనా సానుకూలంగా మరి స్పందన వచ్చిందా? ప్రస్తుతం అరటి ధర చాలా దారుణంగా పడిపోయింది. గతంలో ఈ ప్రభుత్వం కూడా అరటి వైపు చూడనప్పుడు, ఈ కంపెనీలు అనేది లేనప్పుడు 10,000 పైనే 20,000 వరకు కూడా 30,000 వరకు కూడా అరటి ధర బాగా పలికేది. దాన్ని బట్టి రైతులు కూడా జిల్లా వ్యాప్తంగా గణనీయంగా 40,000 ఎకరాల్లో దాదాపు అరటి పంట సాగు చేసినారు. కానీ ఇటీవల కాలంలో యుద్ధం కారణంగా, అమెరికా ఇరాన్ యుద్ధం కారణంగా కుంటి సాగులు చెబుతూ ప్రభుత్వం కూడా చేతులు దులిపేసుకొని ఈ యొక్క మా ప్రాంతంలో ఉన్నటువంటి అనేక 16 కంపెనీలు, దాదాపు 16 కంపెనీలు, ఫ్రూట్ కేర్ కంపెనీలు ఉంటే ఎక్స్పోర్ట్ చేసేకి ఈ కంపెనీలను కూడా సిండికేట్ అయ్యి అరటి రైతులను దారుణంగా మోసం చేస్తూ కేవలం 6,000 నుంచి 7,000 దాకా ఈ యొక్క ధరను తీసుకురావడం చాలా బాధాకరమైన విషయం. ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి. రాబోయే రోజుల్లో కూడా ఈ అరటి రైతులను ఆదుకునే విషయంలో నిర్లక్ష్యం చేస్తే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి కూడా మేము సిద్ధమవుతాం. గతంలో మాత్రం 2025 ఫిబ్రవరిలో కూడా హార్టికల్చర్ కాంక్లేవ్ అని ఇక్కడ నిర్ణయించి ప్రవేశపెట్టడం కూడా జరిగింది. అక్కడ కూడా కార్యక్రమాలు చేశారు. దానివల్ల కూడా సంవత్సరం అయితే ఇంతవరకు కూడా కంపెనీలు తెప్పించింది లేదు, ఏం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఎందుకంటే
దాదాపు సంవత్సరం విస్తీర్ణం పెరుగుతూనే ఉంది. కానీ ప్రభుత్వం అయితే అరటి పంటను కొనుగోలు చేసే కనీసము మార్కెట్ సౌకర్యం కూడా కల్పించకపోవడం, గతంలో కూడా రైలు ఏర్పాటు చేశామని చెప్పారు తాడపతి నుంచి, అది కూడా ఏర్పాటు చేయలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేసి ఇక్కడ గిడ్డంగుల కేంద్రాలు ఏర్పాటు చేయాలి, నిల్వ ఉంచుకోవడానికి ప్రభుత్వం గిట్టుబాటు ధరతో 25,000 రూపాయలతో ఖచ్చితంగా కొనుగోలు చేయాలి. లేకుంటే రైతులు అరటి ఆత్మహత్యలే సరైనవని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నారు. హార్టికల్చర్ హబ్గా మారుస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అనేక సార్లు కూడా హామీలు ఇస్తూ వస్తుంది. మరి పదే కూడా అనంతపురం జిల్లా రైతులను ఆదుకుంటామని చెప్పింది. మరి ఈ రకంగా అరటి రైతు విషయంలో ప్రభుత్వం ఏ రకంగా స్పందించిందంటున్నారు? ప్రధానంగా మీరు ఒక రైతు సంఘం నాయకులుగా ఆంధ్రప్రదేశ్లోనే అత్యధికంగా అనంతపురం జిల్లాలో దాదాపు 40,000 ఎకరాల్లో అరటి పండిస్తూ ఉన్నారు. మరి వాళ్ళ ప్రభుత్వం ఏమో ఈవేళ రాయలసీమను అనంతపురం జిల్లాని హార్టికల్చర్ హబ్బుగా ప్రకటిస్తామని చేతులు దులుపుకుంటున్నారు తప్ప ఈవేళ హార్టికల్చర్ పండిస్తున్నటువంటి రైతులకు ఈవేళ గిట్టుబాటు ధర లేక పంటంతా కూడా రోడ్లో పారేస్తూ ఉంటే ప్రభుత్వం కళ్ళు అప్పగించి చూస్తూ ఉంది తప్ప ఈ సమస్యని పరిష్కారం చేయడం లేదు. ఈవేళ గల్ఫ్ దేశాల్లో జరుగుతున్నటువంటి యుద్ధాన్ని సాకుగా చూపి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు మొత్తం అంతా కూడా సిండికేట్గా మారి మరి ధరలంతా కూడా అమాంతంగా తగ్గించడం జరిగింది. నెల కిందట దాదాపు టన్ను 20,000 రూపాయలు ఉన్నటువంటి ధర నేడు 5-6 రూపాయలు కూడా కొనలేనటువంటి పరిస్థితికి ఈవేళ వచ్చేసింది. కానీ ప్రభుత్వం మాత్రం ఈవేళ మరి గొప్పలు చెప్తా ఉంది. ఈవేళ మేము బడ్జెట్ సమావేశంలో చెప్పారు, ఈవేళ ధరల స్థిరీకరణ నిధి ద్వారా ప్రకృతి వైపరీత్యాలు కానీ లేదంటే ధరలు పతనమైనప్పుడు మేము ఆదుకుంటామని చెప్తా ఉన్నారు. ఆ ప్రకటనలుగా పరిమితమైన తప్ప ఈవేళ క్షేత్రస్థాయిలో ఆ రైతాంగాన్ని ఆదుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. ఈవేళ అనంతపురం జిల్లాలో మరి ఇంత పెద్ద నష్టం జరుగుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ఎవరు కూడా ఈవేళ ఆ వైపును చూడడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం. ఇప్పటికైనా సరే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. ఎందుకంటే ఈవేళ ఇప్పటికే లక్షలాది రూపాయలు అప్పులు చేసి మరి ఈవేళ అప్పుల్లో ఉన్నటువంటి రైతు మరీ పెట్టుబడుల కోసం అప్పులు చేసి లక్షలాది రూపాయలు ఖర్చు చేసి ఈవేళ తీరా పంట చేతికి వస్తున్నటువంటి సమయంలో ఈ రకంగా ఈవేళ దళారులకు దోపిడీకి గురి కావడం వల్ల మరి ఈవేళ నష్టపోతూ ఉన్నారు. తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి, వ్యాపారస్తులతో మాట్లాడాలి. ప్రభుత్వం కొంటాదా, వ్యాపారస్తులతో కొంటారా? టన్నుకు 25,000 రూపాయలు ఇచ్చి ఆ రకంగా మరి రైతాంగాన్ని ఆదుకోవాలనేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ రైతుకు సంబంధించి ఏమైనా మరి ప్రజాప్రతినిధుల దృష్టికి మీరేమన్నా అరటి రైతు సమస్యను తీసుకెళ్లారు? ఈ జిల్లాలో 2 ఎంపీలు 13 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే అరటి రైతుల్ని ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. అకాల వర్షాలతో ఈరోజు ఈదురుగాలతో పూర్తిగా పెట్టిన పెట్టుబడి అంతా కూడా నాశనమైంది. గతంలోనే మళ్ళీ 20,000 వరకు ఉన్న అరటి ధర ఈరోజు దళారుల చేతిలోకి పోయి మరి యుద్ధం సాగు చెప్పి ఈరోజు పూర్తిగా ధరని పూర్తిగా తగ్గించి 4-5 వేల రూపాయలు టన్నుకు ధరను ప్రకటిస్తూ ఉన్నారు. ప్రభుత్వము మరి ప్రజాప్రతినిధులు ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. నిన్న మటుకు కొంతమంది ప్రజాప్రతినిధులు కొన్ని తోటలు హార్టికల్చర్ అధికారులను పిలుచుకొని పోయి కొన్ని తోటలన్నీ కూడా పరిశీలించడం జరిగింది. వారికి కూడా ధైర్యంగా చెప్పడం జరిగింది. అయితే మేము ప్రభుత్వము అదేవిధంగా ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఒకటే కోరుతా ఉన్నాము, ఏదైతే రైతులు కష్టపడి లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టిన పంటని నాశనమైంది, ఆ పంటను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ప్రజాప్రతినిధుల పైన ఉంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం ద్వారా వాళ్ళకి నష్టపరిహారం ఇప్పించాలని చెప్పి రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవైపున పశ్చిమాసియా యుద్ధం, మరోవైపున అకాల వర్షం కారణంగా అనంతపురం అరటి రైతు తీవ్రంగా నష్టపోయారని, తక్షణమే రైతును ఆదుకోవాలని, లేకపోతే ఇవాళ కలెక్టరేట్ ముందు చేస్తున్నటువంటి ఈ ధర్నాని రేపు భవిష్యత్తులో మరి ఇండ్ల వద్ద ప్రజాప్రతినిధుల ఇండ్ల వద్ద ఈ ఆందోళన కొనసాగిస్తామని చెప్పేసి రైతు సంఘం నాయకులు హెచ్చరిస్తున్నారు. ఇది అనంతపురం జిల్లాలో అరటి రైతుల పరిస్థితి. డిసెంబర్ నెల వరకు అరటి రైతులు దారుణ పరిస్థితుల్ని చవిచూశారు. కిలో అరటి రూపాయి కూడా పలకపోవడంతో తీవ్రంగా నష్టపోయి చాలా మంది రైతులు తోటల్ని తొలగించేస్తున్నారు. ఇప్పుడు ధరలు వస్తాయన్న సమయంలో యుద్ధం కారణంగా ఎగుమతి ఆగిపోయి ధరలు పతనావస్థకి చేరుకుంటున్నాయి. ఇది కేవలము అనంతపురం జిల్లాపై మాత్రమే కాకుండా రాయలసీమ జిల్లాలపై కూడా ప్రభావం చూపుతుంది. యుద్ధం భయాలను ఉపయోగించుకొని ధరలు తగ్గిస్తున్నారని, ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా దీనిపై దృష్టి సారించకపోతే రానున్న రోజుల్లో రైతులు మరింత నష్టపోయే పరిస్థితి, ప్రమాదం కూడా ఉంది.
ప్రస్తుతం అరటి రేట్లు తగ్గడానికి యుద్ధ ప్రభావమేనా, లేకపోతే మధ్యవర్తులు మరి అదే పని కట్టుకొని ధరలు తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నారా? ప్రస్తుతం అనంతపురం జిల్లాలో అరటి ఎగుమతులు దిగుమతులు దీని మీద మనతో మాట్లాడడానికి హార్టికల్చర్ డిప్యూటీ డైరెక్టర్ ఉమాదేవి గారు మనతో ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, ప్రస్తుతానికి చెప్పండి, ఇప్పుడు యుద్ధం ప్రభావం వల్ల ఎగుమతులు పూర్తిగా తగ్గిపోయాయని, ప్రస్తుతం అరటి రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు, పూర్తిగా ధర తగ్గిపోయింది, కనీసం పంట పెట్టుబడిలో కనీసం 1% కూడా మరి వాళ్ళకి రిటర్న్ వచ్చేటువంటి పరిస్థితి అయితే లేదంటున్నారు. ప్రస్తుతం మనం ప్రభుత్వం వైపు నుంచి ఏమన్నా చర్యలు కొనసాగుతున్నాయి? మనకు యుద్ధం వల్ల మాత్రం కొంత ఎఫెక్ట్ అయిన మాట వాస్తవమే. ఎందుకంటే ఫిబ్రవరి ఎండ్లో మనకి ఇదే బనానా 20 to 25 రూపీస్ మధ్యలో నడిచింది కేజీ. కానీ వేరేజ్ యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి మార్చి 1 నుంచి కూడా మనకు తగ్గుతూ వచ్చింది రేటు. ఆ తగ్గుతూ ఇప్పుడు మనకి రైతుకి 8 నుంచి 12 రూపాయల మధ్యలో నడుస్తూ ఉంది. 8 నుంచి 12 అన్నది రైతు ఇప్పుడు 25 రూపీస్తో కంపేర్ చేస్తే చాలా లాసే రైతుకి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మనకు ఎక్స్పోర్ట్ని బట్టి లోకల్ మార్కెట్ రేటు కూడా డిపెండ్ అవుతూ వచ్చింది ఇప్పటిదాకా. మనకి ఎక్స్పోర్టర్స్ ఇచ్చే ప్రైస్కి లోకల్ మార్కెట్ ఒక గ్యాప్ ఒక 3 to 4 రూపీస్ ఉండేది. ఇప్పుడు ఆ బెంచ్ మార్క్ లేకపోవడం మూలాన కూడా మనకు ఇంటర్నల్గా ట్రేడర్స్ కొద్దిగా రాకపోవటము, ట్రేడింగ్ చేయడం కొంత తగ్గింది. ఆ ట్రేడర్స్ కూడా ఇప్పుడు రైతులు చాలామంది అడుగుతుండడం మూలాన కూడా ఈ ట్రేడర్స్కు ఆ డిమాండ్ క్రియేట్ అయిపోయింది వాళ్ళ లెవెల్లో. దాంతో వాళ్ళు కూడా ఏదైతే నియరర్ ఉంటుందో రోడ్ సైడ్ ఉండి హైవేకి దగ్గర ఉన్న ఫీల్డ్స్కి అయితే వాళ్ళు ప్రిఫర్ చేస్తున్నారు. వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన ఉద్దేశం ఏంటంటే, మాకు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ పెరిగాయి, మేము ఆ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కూడా రైతులకి ఇచ్చే రేట్లో మేము తగ్గించాల్సి వస్తూ ఉంది. ఇంతకుముందు మాకు ఒక 50,000 పడే చోట కూడా ఇప్పుడు 75,000 అలా పెట్టాల్సి వస్తుంది అన్నది ఒక వర్షన్ వాళ్ళు చెప్తున్నారు. అయినా కూడా ఇంత డ్రాస్టిక్గా తగ్గడం అన్నది కొంచెం బాధాకరమే. ఆల్మోస్ట్ 50% లాస్ట్ టైం కన్నా ఇప్పటికి 50%లో ఉంది. ఇదైతే కొంత బాధాకరమే. మేడం, ఇప్పుడు గల్ఫ్ దేశాలకైతే మనం ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నాము, మరి అయినప్పటికీ కూడా ఢిల్లీ, మహారాష్ట్ర ఇలాంటి రాష్ట్రాలకు కూడా ఇక్కడ నుంచి మరి అక్కడ కూడా ఎగుమతి అవుతుంది. మరి గల్ఫ్ ఇది యుద్ధం ప్రభావం పక్కన పెట్టేస్తే మళ్ళీ ఇతర రాష్ట్రాల నుంచి అయినా వ్యాపారస్తులు రావాలి కదా, వాళ్ళు కూడా రావటం లేదు. అంటే వాళ్ళు రాకపోవడానికి మెయిన్ రీజన్ వస్తున్నారు, కానీ వాళ్ళు అనేది ఏంటంటే మాకు ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ ప్రాబ్లము, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కూడా చాలా ఎక్కువ పెరిగిపోయింది. కాబట్టి మేము ఇంతకుముందు చేసినంత ట్రేడింగ్ చేయలేకపోతున్నాం అన్నది వాళ్ళు చెప్తున్నారు. అట్ ప్రజెంట్ మనకి మహారాష్ట్రలో కూడా కొంత క్రాప్ వచ్చింది. కాబట్టి వాళ్ళు ఢిల్లీకి ఏంటంటే మహారాష్ట్ర దగ్గర కాబట్టి మహారాష్ట్ర నుంచి తీసుకెళ్తా ఉన్నారు ఎక్కువ. అక్కడ కూడా కొంత ప్రోడక్ట్ వచ్చింది. ఇప్పుడైతే ప్రోడక్ట్ ఉంది కాబట్టి అక్కడ నుంచి కూడా తీసుకెళ్తున్నారు వాళ్ళు చెప్పింది మేజర్గా ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఎక్కువైపోయాయి, ట్రాన్స్పోర్టింగ్ వెహికల్స్ కూడా ఇంతకు ముందులాగా అంత అవైలబుల్గా లేవు అన్నది వాళ్ళ వర్షన్. ఇప్పుడు గతంలో కూడా చూసాము, కిలో ₹1కి బనానా రేటు పడిపోయింది. అప్పుడు కూడా ప్రభుత్వం కొంత ఆలస్యంగానే స్పందించింది. మరి ఇప్పుడైనా కనీసం ప్రభుత్వం నుంచి ఏమైనా రైతులకి సహాయం చేసే చర్యలు కానీ మరి ఏమైనా కొనసాగుతుంది? రూపాయికి ఎప్పుడు పడిపోలేదండి. లాస్ట్ రేటు ₹4 అమ్ముడు పోయాయి. మరి రూపాయి అంటే వినడానికి కూడా బాగాలేదు. మేము ఫీల్డ్లో ఉంటాం కాబట్టి చెప్తున్నాను. 4 to 6 రూపీస్ మధ్యలో ఉన్నింది. అప్పుడు మనం ట్రేడర్స్తో ఎక్స్పోర్టర్స్తో మీటింగ్ పెట్టి కలెక్టర్ గారు కొద్దిగా స్లోగా ఇంక్రీజ్ చేయించగలిగాము. అప్పుడు మళ్ళీ స్లోగా పుంజుకొని మనకు ఫిబ్రవరి 2కి వచ్చేసరికి 20 to 25 రూపీస్తో నడిచింది. ఇప్పుడు కూడా మనం ట్రేడర్స్తో మాట్లాడుతున్నాం, మనకు రీచబుల్లో ఉన్న ట్రేడర్స్ అందరితో కూడా మాట్లాడుతున్నాము. వాళ్ళు చెప్తున్న వర్షన్ ఇది, దాంతో మనం కూడా ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాము. కానీ ఎప్పటికప్పుడు ఫీల్డ్ సిచ్యుయేషన్ మనం గవర్నమెంట్ దృష్టిలో పెడుతూ ఉన్నాము. ఇంకా మీరు గవర్నమెంట్ వైపు నుంచి డెసిషన్ అన్నది గవర్నమెంట్ లెవెల్లో తీసుకుంటారండి. ప్రభుత్వం ఏమన్నా దాన్ని కొనుగోలు చేసి ధర ఏమన్నా ఇచ్చేదట్టుగా మద్దతు ధర ఏమన్నా ఇచ్చే అవకాశం? అది నేను చెప్పలేనండి, నా లెవెల్లో నేను చెప్పలేను. ప్రస్తుతం ఇప్పుడు యుద్ధ ప్రభావంతో పాటు ఈ వర్షాలు గాలుల వల్ల కూడా భారీగా నష్టం జరిగింది జిల్లాలో అన్నారు. ఇప్పటికే మీరు ఫీల్డ్లో కూడా పలు చోట్ల మరి పర్యటించారు, పరిశీలించారు. ప్రస్తుతం
మరి అక్కడ రైతుల పరిస్థితి ఎలా ఉంది, ఎంత మాత్రము నష్టం జరిగింటుందని మీరు అంచనా వేశారు? మనం ఇప్పుడు బనానా చూస్తే మనకు జిల్లా అంతా కలిపి 90 హెక్టార్లలో డ్యామేజ్ ఉందండి. అది ఇంకా మనం డీటెయిల్డ్ ఎన్యుమరేషన్ చేస్తున్నాం. ప్రిలిమినరీ రిపోర్ట్ ప్రకారం 90 హెక్టార్లలో నిన్న మొన్న పడిన వర్షాల మూలాన కొంత డ్యామేజ్ అయిన మాట వాస్తవమే. అది ఎన్యుమరేషన్ జరుగుతుంది. ఎన్యుమరేషన్ కంప్లీట్ అయిన వెంటనే గవర్నమెంట్కి ఇన్పుట్ సబ్సిడీ కోసం ప్రపోజల్స్ సబ్మిట్ చేస్తాం. ప్రస్తుతానికి జిల్లాలో ఎన్ని వేల హెక్టార్లలో పంట దిగుబడి అవుతుంది, మరి ఈ వచ్చిన ఈ దిగుబడిని ఏ ఏ ప్రాంతాలకి మరి ఎగుమతి అంటే ఎక్స్పోర్ట్ చేస్తున్నారు? యాక్చువల్గా ఈ సంవత్సరం అయితే 15,960 హెక్టార్లలో మనకు సాగులో ఉంది అరటి పంట. ఈ సాగులో మొత్తం 8,06 lakh మెట్రిక్ టన్స్ ప్రొడక్షన్ వచ్చింది. ఈ ప్రొడక్షన్ ఎక్స్పెక్టెడ్ ప్రొడక్షన్ ఇది. ఇందులో ఇప్పటిదాకా కూడా 7 lakhs అబోవ్ హార్వెస్ట్ అయిపోయింది, మార్కెటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు బ్యాలెన్స్ ఉన్నది మనకు 1 lakh వరకు ఉండొచ్చు, 1 lakh మెట్రిక్ టన్స్ ఉండొచ్చు ఫీల్డ్ లెవెల్లో. అది కూడా స్లోగా జరుగుతూ ఉంది. ఇప్పుడు విదేశాలకి, గల్ఫ్ దేశాలకి ఎంత శాతం ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది, మరి ఇతర రాష్ట్రాలకి ఎంత మాత్రం ఎక్స్పోర్ట్ అవుతుంది? మనకి అంటే ఎక్స్పోర్ట్కి అవుట్ సైడ్ ద కంట్రీ అయితే 15% ఉంటుందండి టోటల్ ప్రొడక్షన్లో. అదే వేరేజ్ విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ అండ్ విత్ ఇన్ ద స్టేట్ మనకి 25 to 30% కన్జంప్షన్ అవుతూ ఉంది. మనకు మిగతాది తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుకు కూడా కొంత వెళ్తుంది ఇక్కడ నుంచి. అదొక 20% వరకు ఉంటుంది. మిగతా బ్యాలెన్స్ అంతా నార్త్ ఇండియాకే వెళ్తుంది. నార్త్ ఇండియా, శ్రీనగర్ ఇటువైపు వెళ్తాం. అంటే ప్రస్తుతం యుద్ధ ప్రభావం వల్ల కూడా రైతులకి నష్టం జరుగుతున్నది వాస్తవమేనని, ఎగుమతులు పూర్తిగా ఆగిపోవడంతోనే ప్రస్తుతం రైతులకు ధర పూర్తిగా పడిపోయిందని, ప్రస్తుతం దానికి తోడుగా ఈ గాలి వాన వల్ల కూడా భారీగానే నష్టం జరిగింది. వాటిపైన కూడా అంచనా వేస్తాను. ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు మా ద్వారా కూడా పరిశీలన చేస్తుంది, వివరాలు కూడా అడుగుతుంది. మరి ప్రభుత్వం కూడా రైతులను ఆదుకునేకైతే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి డిప్యూటీ డైరెక్టర్ చెప్తున్నారు. కెమెరామెన్ సుధీర్తో రేపటి రామాంజనేయులు, ఐ న్యూస్, అనంతపురం నుంచి.